హలో! వెల్కమ్ టు మై హోమ్ అండ్ వెల్కమ్ టు నివాస బై హారిక. మన ఛానల్‌లో మోస్ట్ రిక్వెస్టెడ్ క్వెషన్ ఏదైనా ఉంది అంటే హోమ్ టూర్ అనమాట. ఎంతమంది అడిగారంటే కమెంట్స్‌లో హోమ్ టూర్ చేయండి, హోమ్ టూర్ చేయండి అని చెప్పి. నేను యాక్చువల్‌గా అయితే ఇంకొంచెం టైం తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. అవి చేసిన తర్వాత చేద్దాం అనుకున్నా గానీ చేంజెస్ చిన్నవే గదా! మోస్ట్‌లీ అంతా ఓకే గదా అని చెప్పి ఫైనల్‌గా చేసేస్తున్నాను. కావాలంటే మళ్ళీ అప్డేటెడ్ వర్షన్ ఇంకొకసారి అయినా చేయొచ్చులే అని చెప్పి ఫైనల్లీ మన హోమ్ టూర్ వీడియో అయితే చేశానన్నమాట. ఇదొక 2 బీహెచ్‌కే బెడ్‌రూమ్ ఫ్లాట్ అన్నమాట. దీంట్లో నేను, మా హస్బెండ్ అండ్ మా పాప ఉంటాము. నాకు ఈ ఇంటిని చూసినప్పుడు చాలా పాజిటివ్ ఔరా ఉందనిపించింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ సో మచ్ వెంటిలేషన్ ఉంటదన్నమాట. అందులోని ఇది కార్నర్ ఫ్లాట్ కాబట్టి పక్కన నుంచి డిస్టర్బెన్స్ ఏముండదు. ఎయిర్, లైట్ అంతా చాలా బావుంటుంది. ఓన్లీ ఒక కన్సర్న్ ఏంటంటే స్పేషియస్‌గా ఉండదు. అదొకటే కన్సర్న్ ఉండే నాకైతే. బట్ మా పాప స్కూల్‌కి చాలా దగ్గరని చెప్పి ఆహ్, చాలా చాలా ఇల్లులు వెతికాము. బట్ ఫైనల్‌గా ఇది బాగా నచ్చింది. ఓకే. ఇంకా లేట్ చేయకుండా మన హోమ్‌ని చూసేద్దామా? ఓకే. ఇదైతే మెయిన్ డోర్. ఇందాక మనము ఈ మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అయ్యామన్నమాట. ఈ మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ లివింగ్ రూమ్ కనెక్ట్ అయి ఉంటదన్నమాట. మనకి ఫాయర్ ఏరియా అని డెడికేటెడ్‌గా ఏముండదు. సో, ఈ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి ఈ షూ ర్యాక్ ఉంటదిక్కడ. ఈ షూ ర్యాక్ అయితే నేను పెప్పర్ ఫ్రై నుంచి తీసుకున్నాను. బేసిక్‌గా నేను తీసుకున్నప్పుడైతే మొత్తం బ్లాక్ కలర్ ఉండింది. తర్వాత నేను దీన్ని మొత్తం బ్లాక్ ఇష్టం లేదని చెప్పి కొంచెం వైట్, బ్లాక్ పెయింట్ చేసున్నాను. కానీ ఈ మధ్య రీసెంట్‌గా ఇంకా ఎక్కడ చూసినా మన ఇంట్లో అంతా వైట్ వైట్ ఉంది కదా అని చెప్పి నాకు బోర్గా అనిపించి ఈ మధ్యనే ఈ షూ ర్యాక్ ని మేక్ ఓవర్ చేశాను. ఈ షూ ర్యాక్ మొత్తం నేనే పెయింట్ వేశాను అనమాట. ఈ మేక్ ఓవర్ వీడియో కూడా నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. మీరు కానీ చూడకుంటే షార్ట్ వీడియో చూసేసేయండి. ఆ, తర్వాత నాకైతే ఈ షూ ర్యాక్ మేక్ ఓవర్ చేసిన తర్వాత చాలా 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 నచ్చింది. నేను ఎలా వస్తుందో అని అనుకునేదాన్ని. ఎందుకంటే ఈ నాకు బేసిక్‌గా కలర్స్ అంత ఎక్కువ నచ్చవనమాట. కొంచెం మ్యూటెడ్ ఆర్ పేస్టల్ కలర్సే ఎక్కువ ఇష్టం ఉంటది. సో, ఈ కలర్ కాంబినేషన్ అంతా ఈ ట్రెడిషనల్‌గా చాలా చాలా బాగా అనిపిచ్చింది. ఈ ఫ్లవర్స్, ఈ డీటెయిలింగ్ అంతా. మీకెలా అనిపిచ్చిందో గూడా కామెంట్స్‌లో చెప్పండి. సో, ఈ షూ ర్యాక్ పైన ఒక ప్లాంటర్ పెట్టాను. ఇది స్నేక్ ప్లాంట్ అన్నమాట. పక్కన ఒక వింటేజ్ మిర్రర్ పెట్టాను. ఇదంతా కొంచెం ట్రెడిషనల్ లుక్‌లో ఉంది కాబట్టి వాటిని కాంప్లిమెంట్ చేయడానికి కొంచెం వింటేజ్ టచ్ ఉన్న ఎలిమెంట్స్ యూజ్ చేశాను. నాకైతే ఓవరాల్ లుక్ బావుందనిపించింది. సో, ఇది అబౌట్ షూ ర్యాక్. మనం ఇక్కడ నుంచి కొంచెం ఇలా మూవ్ అయితే ఇది మన గ్యాలరీ వాల్ అన్నమాట. ఆహ్, ఈ నాకైతే గ్యాలరీ వాల్స్ అంటే చాలా 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 ఇష్టము. ప్రీవియస్ హోమ్ లో కూడా ఒక గ్యాలరీ వాల్ ఉండింది. అది కూడా చాలా చాలా బాగుండింది. వీలైతే నాకు దొరికితే నేను పైన స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను. సో ఈ గ్యాలరీ వాల్ విషయానికి వస్తే నేను ఈ ఫోటో ఫ్రేమ్స్ కొన్ని ఐకియా నుంచి కొన్ని అమెజాన్ నుంచి తీసుకున్నాను. మొత్తం ఫోటో ఫ్రేమ్స్ అంటే కొంచెం బోరింగ్ గా ఉంటుందని చెప్పి కొన్ని డిఫరెంట్ యాక్సెసరీస్ కూడా యాడ్ చేశాను. మీరు ఇక్కడ చూస్తే ఒక వింటేజ్ లుక్ మిర్రర్ ఉంది కదా, దీనికి నేను వైట్ పెయింట్ వేసాను. వైట్ పెయింట్ వేసి గోల్డ్ కలర్ తో హైలైట్ చేశాను అనమాట. ఈ డీటెయిల్స్ అన్ని చూసారా ఎంత బాగుందో. ఇది నేను ఒక 200 రూపీస్ కలా తీసుకున్నాను. తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఒక డీర్, ఇది యాక్చువల్గా కీ చైన్ హోల్డర్ అనమాట. కీ చైన్ హోల్డర్ ని కూడా దీన్ని ఇట్లా యూజ్ చేశాను. ఈ పైన చూస్తే మీరు ఇది క్లే పార్ట్స్ వస్తాయి కదా, ఆ క్లే పార్ట్ కి నేను న్యూస్ పేపర్ తో స్టిక్ చేసి దానిపైన ఒక ఫ్లవర్ ని, న్యూస్ పేపర్ మీద ఉన్న ఒక ఫ్లవర్ ని కట్ చేసి స్టిక్ చేశాను అనమాట. పైన జస్ట్ అట్లా కొంచెం గోల్డ్ కలర్ తో హైలైట్ చేశాను అనమాట. చేతితో జస్ట్ ర్యాండమ్ గా ఇట్లా రబ్ చేశాను. ఇది యాక్చువల్లీ ఇట్ కాస్టెడ్ మీ నథింగ్ అనమాట. ఎందుకంటే జస్ట్ నార్మల్ క్లే పాట్ తీసుకొని నేను ఇలా చేశాను. ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో కదా. అసలు నాకైతే ఇది కూడా ఫైనల్ అవుట్కమ్ చాలా బాగుంది అనిపించింది. తర్వాత దీంట్లో ఉన్న ఫొటోస్ నేను పింట్రెస్ట్ ఉంటుంది కదా, పింట్రెస్ట్ లో నేను కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని కొంచెం మంచి క్వాలిటీ ఉన్న ఫొటోస్ వాటిని వాటిని తీసుకెళ్లి ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి నేను ఫోటో ప్రింట్స్ చేయించుకున్నాను అనమాట. ఈ వాల్ ఫ్రేమ్ కి తగ్గ సైజ్ లో నేను ఫోటో ప్రింట్ చేయించుకున్నాను. ఇవేం నేను సపరేట్ గా బయట కొన్నవైతే కాదు. ఇది చూసారు కదా, ఇది మన ఛానల్ కి వచ్చిన సిల్వర్ ప్లే బటన్. ఇది ఈ మధ్యనే రీసెంట్ గా యాడ్ చేశాను. ఈ వాల్ కి అయితే చాలా బాగా కాంప్లిమెంట్ చేస్తుంది అనిపించింది. ఇది ఎక్కడ పెట్టాలా అని చాలా సార్లు ఆలోచిస్తూ ఉండేదాన్ని. బట్ ఫైనల్ గా ఇదైతే ఇక్కడ బాగా సెట్ అయింది. ఈ ఫోటో ఫ్రేమ్స్ ఎలా వాల్ కి స్టిక్ చేశాను అనేదే కదా మీ డౌట్. నన్ను చాలా మంది కూడా అడుగుతుంటారు ఎలా స్టిక్ చేశానని. నేను 3M బ్రాండ్ వాళ్ళవి టేప్ యూజ్ చేశాను అనమాట. ఆ టేప్ యూజ్ చేసి ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్ని మోస్ట్లీ స్టిక్ చేశాను. మీరు 3M బ్రాండ్ వాళ్ళ టేప్స్ యూజ్ చేసినప్పుడు అవి మీరు ఎప్పుడైనా తీసేసినప్పుడు కూడా పెయింట్ అనేది చిప్ ఆఫ్ అవ్వకుండా నీట్ గా వస్తాయి. సో మీకు కావాలంటే నేను కింద ప్రోడక్ట్ లింక్ ట్యాగ్ చేస్తాను. తర్వాత ఈ కార్నర్ లో నేను ఫ్యాబ్ ఇండియా నుంచి తీసుకున్న ఒక టేబుల్ ల్యాంప్ పెట్టాను. ఇప్పుడు చూస్తే ఈ క్యూట్ కార్నర్ అన్నమాట.
ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టాను. తర్వాత ఇక్కడ ఒక ల్యాంటర్న్ అండ్ మన ఉర్లీ అన్నమాట. నాకైతే ఉర్లీలో ఇట్లా ఫ్లవర్స్ పెట్టుకోవడం అయితే చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్‌తో ట్రై చేయాలని చాలా ఇష్టము. ఈ మధ్య కన్సిస్టెంట్‌గా చేయట్లేదు. బట్ డెఫినెట్‌లీ చేయాలనేదే ప్లాన్. తర్వాత ఈ కార్నర్ నుంచి మూవ్ అయితే ఇది మన డే బెడ్ అన్నమాట. దివాన్ కాట్. యాక్చువల్‌గా అయితే ఈ దివాన్ కాట్ గురించి నన్ను చాలా మంది అడుగుతుంటారు. ఎందుకు అనిపిస్తది? ఇది చాలా నార్మల్ గానే ఉంది కదా! ఎందుకు అడుగుతున్నారు అని అనిపిస్తది. బట్ దీనికి పెయింట్ వేయడం వల్ల ఐ థింక్ చూసే వాళ్ళకి కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంటదనమాట. ఇది మేము బయట జస్ట్ నార్మల్ లోకల్ షాప్‌లోనే తీసుకున్నాము. దానికి వైట్ పెయింట్ ఏసాము. నాకైతే సోఫాస్ తీసుకోవచ్చు కదా! అని చాలా సార్లు అనిపిస్తది గానీ, సోఫా తీసుకుంటే ఈ ఈ ఇప్పుడు ఈ ఈ దివాన్ కాట్‌కి నేను ప్రతి ఫెస్టివల్ సీజన్ గానీ, ఏ సీజన్ గానీ దానికి తగ్గట్టు నేను ఎప్పుడు కుషన్ కవర్స్ గానీ, బెడ్‌షీట్ గానీ మారుస్తూ ఉంటాను. అదే సోఫా ఉంటే నేను అసలు ఏం చేయలేను కదా! అని అనిపిస్తది. నాకైతే ఈ స్పేస్‌కి ఈ దివాన్ కాట్ చాలా బాగుంది అనిపిస్తది. నాకు మంచి లిబర్టీ ఉంది కదా! మనకు కావాల్సిన బెడ్‌షీట్ గానీ, లేకుంటే కుషన్ కవర్స్ గానీ సీజన్‌ని బట్టి చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనిపిస్తది. అందులోనూ మేము ఇక్కడ కూర్చోవచ్చు అండ్ పడుకొని కూడా మంచిగా టీవీ చూడొచ్చు. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పార్ట్ ఇన్ అవర్ హోమ్. సో, ఈ దివాన్ కాట్‌కి ముందరే మనం ఒక చిన్న సెంటర్ టేబుల్ ఉందన్నమాట. ఆర్ కాఫీ టేబుల్. ఇది కూడా డీఐవైయే అన్నమాట. ముందైతే మా ఇంట్లో వేరే సెంటర్ టేబుల్ ఉంది. అది నేను కార్ టైర్స్‌ని యూజ్ చేసినాను. అది కూడా ఒక డీఐవైయే. బట్ చాలా రోజులయ్యి బోర్ కొడుతుందని చెప్పి ఈ మధ్యనే ఇది చేంజ్ చేశాను. ఇదైతే నేను ఇందాక డీఐవై అని చెప్పాను కదా! ఇది వెల్డింగ్ షాప్‌లో కింద స్టాండ్ మొత్తం వెల్డింగ్ షాప్‌లో రెడీ చేపిచ్చి పైన ఈ ప్లేట్ లాగా కనిపిస్తుంది కదా! కేన్ ప్లేట్ లాగా కనిపిస్తుంది కదా! ఇది నేను అమెజాన్ నుంచి తీసుకొని దీనిపైన స్టిక్ చేశాను. దీని గురించి కూడా నన్ను చాలా మంది అడుగుతుంటారు. నాకైతే ఫైనల్‌గా అవుట్‌కమ్ బాగుందనిపిస్తది. ఇక్కడ నేను ఒక చిన్న మనీ ప్లాంట్ అండ్ అగరబత్తి స్టాండ్ అండ్ డిఫ్యూజర్ పెట్టాను. సో, సింపుల్‌గా క్యూట్‌గా ఉంది. సో, ఇదైపోతే ఇక్కడ మన షెల్ఫ్ అన్నమాట. ఈ షెల్ఫ్ గురించి కూడా నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది అడుగుతుంటారు. ఎక్కడ తీసుకున్నారని. ఇదైతే నేను హోమ్ సెంటర్ నుంచి తీసుకున్నాను. మన డెకర్ ఐటమ్స్, డెకర్ యాక్సెసరీస్ ఏవన్నా మంచిగా డిస్‌ప్లే చేసుకోవాలంటే ఈ షెల్ఫ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది చూసారు కదా! నేను యూజ్ చేసిన ఎలిమెంట్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని సింపుల్‌గా, న్యాచురల్‌గా ఉన్న ఎలిమెంట్సే. ఇప్పుడు ఇది చూసారు కదా! ఇది క్లే బాంబ్ షెల్ లాగా ఉంది. ఇదైతే నాకు తెలిసి 150 రూపీస్‌కి అలా తీసుకున్నాను. ఇది ఇది చూస్తే మందు బాటిల్ యాక్చువల్లీ. మేమెక్కడో బయటికెళ్ళినప్పుడు నాకు ఈ షేప్ నచ్చిందని చెప్పి నేను తీసుకున్నాను. చూసారు కదా! చిన్న చిన్న అంటే మనము ఇంటిని డెకరేట్ చేసుకోవాలంటే మనీ అంతా ఏదో ఖర్చు పెట్టి కొని చేయాలనేం లేదు. కొంచెం థాట్‌ఫుల్‌గా ఆలోచిస్తే మనం మన ఇంటిని చాలా బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూస్తే కింద కేన్ బాస్కెట్ ఉంది. ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ జూట్ బాస్కెట్ యాడ్ చేశాను. యోగా లేడీ ఉంది కదా! ఈ యోగా లేడీ అయితే మేము బాలికెళ్ళినప్పుడు తీసుకున్నాను. బాలి అయితే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్. మీకు డెకర్ ఎంతూజియాస్ట్ అయితే మాత్రం బాలికెళ్తే ఒక సూట్ కేస్ మొత్తం మీరు డెకర్ ఐటమ్స్ తెచ్చుకోవచ్చు. అక్కడ మీకు కొంచెం చీప్‌గా కూడా దొరుకుతాయన్నమాట. మనం బార్గెయిన్ కూడా చేయొచ్చు. యాక్చువల్‌గా మా ఇంట్లో నేను బాలి నుంచి తెచ్చుకున్న ఐటమ్స్ చాలా ఉన్నాయి. అవి ఇప్పుడు కొద్దిసేపట్లో చూపిస్తాను. ఓవరాల్‌గా అయితే నా డెకర్ యాక్సెసరీస్ అన్నీ మంచిగా డిస్‌ప్లే చేసుకోవడానికి ఈ షెల్ఫ్ బాగా యూజ్ అవుతుంటది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. యాక్చువల్‌గా అయితే ఈ సేమ్ ప్రోడక్ట్ అయితే ఇప్పుడు కరెంట్‌లీ అవైలబుల్‌లో లేదు. బట్ మీకు కావాలంటే నేను ఈ మధ్య ఐకియాలో సేమ్ సిమిలర్ ప్రోడక్ట్ కొంచెం సిమిలర్‌గా ఉన్నది చూసాను. మీకు కావాలంటే నేను కింద ప్రోడక్ట్ లింక్ ట్యాగ్ చేస్తాను. మీరు చెక్ చేయొచ్చు. దీని పక్కనే ఇంకొక ప్లాంట్ అన్నమాట. దీని గురించి కూడా చాలా మంది అడుగుతుంటారు. ఏంటి ప్లాంట్ నేమ్ ఏంటి? ప్లాంట్ నేమ్ ఏంటి? అని చెప్పి. ఇది గోల్డెన్ ఫిలోడెండ్రాన్ వేరియంట్ అన్నమాట. నేను తీసుకున్నప్పుడైతే ఇది ఇక్కడికి ఉండింది. తర్వాత బాగా గ్రో అయింది. యాక్చువల్‌గా అయితే ఇది ఇంతవరకు ఉండింది. ఈ మధ్యనే కట్ చేశాను. ఎందుకంటే ఇది హైట్ ఎక్కువైపోయి వంగుతుందన్నమాట. అందుకనే ఈ మధ్యనే కొంచెం కట్ చేశాను. ఈ స్పాట్‌లో అయితే ఇది బాగా సెట్ అయింది. దీనికి మంచి వెంటిలేషన్ అంతా వస్తుంది కాబట్టి బాగా గ్రో అయితుంది. ఇది వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్ ఇన్ అవర్ హోమ్. ఇది ఒక యాక్సెంట్ చైర్ అన్నమాట. సో, మన దివాన్ కాట్‌లో ఎవరైనా గెస్ట్‌లు వచ్చినా సరిపోకుంటే వాళ్ళని అకామిడేట్ చేయడానికి అని చెప్పి మన ఇంటిలో ఉన్న డెకర్ ఎలిమెంట్స్‌ని మ్యాచ్ చేయడానికి అని చెప్పి ఈ యాక్సెంట్ కేన్ చైర్ తీసుకున్నాను. నాకైతే ఇది బాగా నచ్చింది. ఈ చైర్ అయితే నేను పెప్పర్ ఫ్రైలో తీసుకున్నాను. సో, ఇక్కడ ఒక కుషన్ యాడ్ చేశాను. ఈ కుషన్ అయితే నేను ఐకియాలో తీసుకున్నాను. సో, వచ్చిన వాళ్ళు ఎవరైనా కూర్చుంటే కొంచెం సాఫ్ట్‌గా ఉండడానికి అని చెప్పి ఒక కుషన్ యాడ్ చేశాను. ఓకే. దివాన్ కాట్‌కి ఎదురుగానే మన టీవీ యూనిట్ ఉంటదన్నమాట. ఈ టీవీ యూనిట్ దగ్గరకొస్తే ఈ బార్నీ అంటారు గదా! దీన్ని బేసిక్‌గా మన ఓల్డ్ ఏజెస్‌లో పికిల్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసేవాళ్ళు. ఇది యాక్చువల్‌గా నేను మా అత్త దగ్గర నుంచి తెచ్చుకున్నాను. నాకు బాగా నచ్చింది. సో, దీన్ని ఇట్లా
మన ప్లాంట్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాను. దీని పక్కనే స్పీకర్స్ ఉంది. ఇది చూస్తే లాఫింగ్ బుద్ధ. యాక్చువల్గా అయితే ఇది గోల్డ్ కలర్లో ఉండింది. గోల్డ్ అంటే ఎత్తికొట్టే గోల్డ్ కలర్లో ఉండింది నిజం చెప్పాలంటే. సో నాకు అంత నచ్చలేదు. బట్ అందుకని చెప్పి దీనికి వైట్ పెయింట్ వేసి గోల్డెన్ స్ప్రేతో జస్ట్ అట్లా హైలైట్ చేశాను ఈ ఏరియాను. తర్వాత నాకు ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిపోయింది. ఇది ఇక్కడ నుంచి మూవ్ అయితే ఇది మన టీవీ యూనిట్. మేము ఇల్లు తీసుకున్నప్పుడు టీవీ యూనిట్ కూడా నాకు అంత నచ్చలేదు. ఎందుకంటే ఎస్పెషల్లీ చూసారు కదా ఈ డార్క్ గ్రే కలర్ ఇదంతా మన ఇంటికి పెద్దగా సెట్ అవ్వదేమో అని అనిపించింది. తర్వాత ఈ పైన చూసారు కదా ఈ ఇక్కడ మొత్తం మనీ ప్లాంట్స్ పెట్టాను. దీని గురించి కూడా నన్ను చాలా మంది అడుగుతుంటారు. యాక్చువల్గా అయితే నాకు ఇక్కడ స్పేస్ ఉందని ఫస్ట్లో తెలియదు. ఫస్ట్లో అయితే ఏం పెట్టలేదు. తర్వాత పైన చూస్తే షెల్ఫ్ లాగా ఉందన్నమాట. సో ఇది బాగుంది కదా అని చెప్పి దీంట్లో మొత్తం మనీ ప్లాంట్స్ యూజ్ చేశాను, పెట్టేశాను. ఈ మనీ ప్లాంట్స్ పెట్టిన తర్వాత ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్పేస్ అయిపోయింది అనమాట. మనకి ఏదైనా ఒక ఏరియాని నచ్చుకోకుంటే దాన్ని ఎలా బ్యూటిఫుల్ చేయాలా అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ మనీ ప్లాంట్స్ నేను ఎలా మేనేజ్ చేస్తాను అని చెప్పి నన్ను చాలా మంది అడుగుతుంటారు. మా ఇంట్లో ఉన్న హౌస్ ప్లాంట్స్ అండ్ మెయింటెనెన్స్ గురించి ఇంకొక రోజు ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. తర్వాత ఇక్కడ నుంచి కిందికి వస్తే ఇక్కడ ఒక ల్యాంతర్ అండ్ దెన్ కీ చైన్స్ పెట్టుకోవడానికి ఒక కేన్ బుట్ట చిన్నది యూజ్ చేశాను. తర్వాత ఇక్కడ నుంచి ముందుకు వస్తే యాక్చువల్గా ఇక్కడ మన టీవీ యూనిట్ దగ్గర వైర్స్ ఉంటాయి కదా, ఈ వైర్స్ అన్ని ఎంత అగ్లీగా ఉంటాయి, మనకు అస్సలు నచ్చదు. వీటిని కన్సీల్ చేయడానికి అని చెప్పి నేను ఈ స్నేక్ ప్లాంట్ యూజ్ చేసి అలా కన్సీల్ చేశాను. చూసారు కదా ఆ వైర్స్ అన్ని కనిపించుకోకుండా ఇది ఎంత మంచిగా కాంప్లిమెంట్ చేస్తుందో ఈ స్పేస్ని. తర్వాత ఇక్కడ నుంచి ముందుకు వస్తే ఇవి రెండు నేను బాలి నుంచే తీసుకున్నాను. ఇది ఒక క్యాండిల్ హోల్డర్, ఇది ఒక లేడీ. తర్వాత ఇక్కడ కొన్ని స్పీకర్స్ ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇది మన టీవీ యూనిట్ అనమాట. ఇది కింద కూడా మనకు ప్లేస్ వచ్చింది కదా, ఇక్కడ కూడా కొన్ని ఇక్కడ చూస్తే మీరు బర్నర్ యూజ్ చేశాను. ఇక్కడ ఒక బర్నర్, ఇది మన డిఐవై నేను ఈ మధ్య పోస్ట్ చేశాను కదా, మంచిగా వైరల్ అయింది, బ్యాక్ ఫ్లో ఫౌంటైన్. సో ఇది ఇక్కడ పెట్టేశాను. సో ఓవరాల్ గా అయితే ఇది మన టీవీ యూనిట్. ఇక్కడైతే కింద మనకు కొన్ని ర్యాక్స్ వచ్చాయి. ఈ ర్యాక్స్ అయితే ఇట్లా మంచిగా బెడ్షీట్లు అవి ఆర్గనైజ్ చేసుకోవడానికి యూజ్ చేశాను. ఓవరాల్ గా ఇది మన టీవీ యూనిట్. ఇక్కడ నుంచి మూవ్ అయితే ఇక్కడ మన లాంగ్ లెంత్ మిర్రర్ ఉంది. ఈ మిర్రర్ అయితే యాక్చువల్గా బెడ్రూమ్ లో ఉండింది లాస్ట్ ఇంట్లో అయితే. బట్ మాకు బెడ్రూమ్ లో అంత స్పేస్ లేదు అని చెప్పి ఫస్ట్ ఇక్కడ ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకున్నాము. కానీ ఈ ప్లేస్ లో చాలా బాగా సెట్ అయింది. నాకు ఏమైనా షూట్స్ ఉన్నా, రెడీ కావాలన్నా, లేకుంటే బయటికి వెళ్తున్నా కూడా క్విక్ గా మనం అట్లా చెక్ చేసుకొని వెళ్ళడానికి మంచిగా ఉంటది అనమాట. ఇక్కడ ఇంకొక ఇండోర్ ప్లాంట్ యాడ్ చేశాను. ఇది ఒక అగర్బత్తి స్టాండ్. సో దీనికి డ్రావర్స్ కూడా వచ్చాయి. ఇది మా ధూప్ కలెక్షన్ అనమాట, ఇన్సెన్స్ స్టిక్స్ అదంతా. మాకు యాక్చువల్గా అగర్బత్తీలు బర్న్ చేయడం నాకు జైకి చాలా ఇష్టము. సో మేము ఎప్పుడు ట్రావెల్ చేసినా కొంచెం డిఫరెంట్గా ఏమైనా ట్రై చేస్తుంటాము. సో ఇది అబౌట్ లివింగ్ ఏరియా అనమాట. లివింగ్ ఏరియా అయిపోతే నెక్స్ట్ డైనింగ్ ఏరియా. లివింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా రెండు కనెక్టెడ్ ఉంటాయి. ఏరియా కూడా చాలా మందికి ఇన్స్టాగ్రామ్ లో ఇష్టము. నేను ఎప్పుడు పోస్ట్ చేసినా అన్ని డీటెయిల్స్ అడుగుతుంటారు. నేను ఇందాక చెప్పినట్లు మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ కనిపించేది డైనింగ్ ఏరియా కాబట్టి ఈ ఏరియాకు కొంచెం బాగా ఫోకస్ పెట్టాను. సో నన్నైతే ఎక్కువ ఈ డైనింగ్ టేబుల్ గురించి కూడా ఎక్కువ అడుగుతుంటారు. ఈ డైనింగ్ టేబుల్ నార్మల్దే, టీక్ వుడ్ డైనింగ్ టేబుల్. మేము ఆబ్వియస్లీ వైట్ పెయింట్ వేసామంతే. చాలా మంది ఈ డైనింగ్ టేబుల్ ఎక్కడ తీసుకున్నారో అని అడుగుతుంటారు. ఇది నార్మల్ లోకల్ స్టోర్లోనే తీసుకున్నాము. తర్వాత ఇక్కడికి వస్తే ఈ చాండిలియర్ గురించి కూడా చాలా మంది అడుగుతుంటారు. ఇది వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు ఈ ఏరియాకి. చాలా బాగా సెట్ అయింది, ఎందుకంటే ఇక్కడ అంతా ఫుల్ వైట్ ఉంది కాబట్టి బ్లాక్ చాండిలియర్ అవ్వడం వల్ల బాగా హైలైట్ అయ్యింది. సో ఈ డైనింగ్ ఏరియాకి ఈ చాండిలియర్ చాలా బాగా సెట్ అయింది అనిపిస్తుంది. ఈ చాండిలియర్ అయితే మేము పెప్పర్ ఫ్రైలో తీసుకున్నాము. ఈ డైనింగ్ టేబుల్ చైర్స్ కి వస్తే ఈ కుషన్ అనేది మేము కస్టమైజ్ చేయించుకున్నాము. యాక్చువల్ దీనికి వేరే కలర్ వచ్చింది. మేము మా ఇంటికి తగ్గట్టు ఈ బ్లూ కలర్ కస్టమైజ్ చేయించాము. సో ఈ వైట్ కి బ్లూ బాగా కాంప్లిమెంట్ చేస్తుంది అనిపిస్తుంది. బాగా సెట్ అయింది ఇది. సో ఇక్కడ నుంచి చూస్తే ఈ మధ్యలో ఈ వాజ్ కి ఈ బోగన్ విలియా అంటారు కదా, కాగితాల పూలు అని చెప్పి, ఇవి యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే, బట్ చూడ్డానికి రియల్ లాగా కనిపిస్తాయి. ఇవి నేను ఇక్కడ ఏదో లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను. టేబుల్ క్లాత్ అయితే అమెజాన్ నుంచి తీసుకున్నాను. సో ఇది వైట్గా ఉంటుంది కదా ఇదంతా. సో ఖచ్చితంగా ఏదో ఒక టేబుల్ క్లాత్ అయితే పైన పడుస్తుంటాను, లేకోకుంటే వైట్ కాబట్టి మొత్తం స్టెయిన్స్ అవుతుంటాయని చెప్పి ఈ టేబుల్ క్లాత్ యూజ్ చేస్తాను.
సో ఇక్కడైతే ఒక షెల్ఫ్ పెట్టాను. ఈ షెల్ఫ్ అయితే మన మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఓపెన్ చేయగానే కనిపిస్తది అనమాట. అందుకే నేను ఈ వాల్ చూసినప్పుడు ఈ వాల్ హైలైట్ చేయాలి అని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఉండింది. సో అందుకని చెప్పి ఈ షెల్ఫ్ నేను కస్టమైజ్ చేయించుకున్నాను. పులివెందుల్లో ఒక లోకల్ కార్పెంటర్ దగ్గర కస్టమైజ్ చేయించాను. ఈ షెల్ఫ్ గురించి కూడా నన్ను చాలా మంది అడుగుతుంటారు ఎక్కడ తీసుకున్నావు అని చెప్పి. ఇది నేను యాక్చువల్గా లోకల్ కార్పెంటర్ దగ్గర కస్టమైజ్ చేయించాను. దీంట్లో అయితే సింపుల్ డెకర్ ఎలిమెంట్స్ యాడ్ చేశాను. ఇదైతే క్రాకరీ అండ్ క్లాత్ అండ్ సమ్ క్యాండిల్ హోల్డర్ అవి. ఇది ఎప్పుడు నేను ఒకటే ఉండదు. ఫెస్టివల్ సీజన్ బట్టి సీజన్ ఇట్లా ఏదైనా ఉంటే నేను చేంజ్ చేస్తూనే ఉంటాను అనమాట స్టైలింగ్ అంతా. ఏ సీజన్ కా సీజన్ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు వాల్ ప్యానలింగ్, ఈ వాల్ ప్యానల్ కూడా నేను ఈ మధ్యనే యాడ్ చేశాను. అర్బన్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ఈ వాల్ అనేది ప్యానలింగ్ చేయించాము. ఏరియాను హైలైట్ చేయాలనేది అయితే నాకు ఎప్పటి నుంచో ఉందని చెప్పాను కదా, అందుకోసమనే నేను ఈ స్ట్రింగ్ లైట్ యాడ్ చేశాను ఇక్కడ. ఈ స్ట్రింగ్ లైట్ కూడా నేను అమెజాన్ లో తీసుకున్నాను. నాకు వీలైన లింక్స్ అన్ని నేను ఖచ్చితంగా వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తాను, మీరు కావాలంటే చెక్ చేయండి. ఈ షెల్ఫ్ కి అయితే కింద నేను హుక్స్ పెట్టించాను, ఇట్లా ఏవైనా హ్యాంగ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇక్కడైతే ఈ కేన్ బుట్టలో ఈ మనీ ప్లాంట్ పెట్టాను. సో ఇవి కూడా ఎప్పుడు సీజన్ బట్టి నాకు మూడ్ని బట్టి డిఫరెంట్ గా హ్యాంగ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ నుంచి మూవ్ అయితే ఈ కార్నర్ లో ఈ ప్లాంట్ పెట్టాను. ఈ ప్లాంటర్ చూసారు కదా, ఇది ఈ మధ్యనే తీసుకున్నాను. ఇది రోడ్ సైడ్ ఈ కేన్ అవన్నీ అమ్ముతుంటారు కదా వెండర్స్, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. మన తెలుగు వాళ్ళే అంట, నేనైతే బెంగళూరులో తీసుకున్నాను, తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తుంటారు, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. దీనిపైననే ఇక్కడ ఇంకొక మనీ ప్లాంట్ యాడ్ చేశాను. సో ఈ మన డైనింగ్ ఏరియాకు ఒక బాల్కనీ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఈ బాల్కనీ గురించి నేను ఇంకొక రోజు చూపిస్తాను. ఇదే మరీ పెద్ద బాల్కనీ ఏం కాదు, బట్ ఒక రోజు అయితే ఒక చిన్న మేక్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ రోజు మీకు ఆ బాల్కనీ గురించి కూడా నీట్ గా చూపిస్తాను. సో ఇది మన లివింగ్ రూమ్ అండ్ డైనింగ్ రూమ్ టూర్ అనమాట. ఇక్కడ నుంచి మూవ్ అయితే ఇది ఒక గెస్ట్ బెడ్రూమ్. ఈ గెస్ట్ బెడ్రూమ్ అయితే నేను చూపించట్లేదు, ఎందుకంటే దీంట్లో నేనేం పెద్ద చేయలేదు, ఈ స్పేస్ మీద నేనేం ఇన్వెస్ట్ చేయలేదు. ఎందుకంటే దీంట్లో మోస్ట్లీ దియు బట్టలు అండ్ క్లోత్స్, నా డిఐవై స్టఫ్ అండ్ జే ఎక్కువ వర్క్ చేసుకుంటుంటాడు. మనకు తెలుసుగానా మన హస్బెండ్స్ వర్క్ డేస్ కంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో, ఫుల్ వైర్స్ అంతా. సో ఈ రూమ్ అయితే నేను చూపించి తెలుసుకోలేదు. ఇక్కడ నుంచి మూవ్ అయితే ఇది కామన్ బాత్రూమ్ అనమాట. దీని పక్కనే మనకు ఒక ఇంకొక గ్యాలరీ వాల్ అనమాట. నేను ఇందాకే చెప్పా కదా నాకు గ్యాలరీ వాల్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. సో ఈ ఏరియా కూడా ఎంటీగా ఉందని చెప్పి ఒక గ్యాలరీ వాల్ పెట్టేశాను ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తే అన్ని న్యాచురల్ ఎలిమెంట్స్ యూజ్ చేశాను. ఇవన్నీ అయితే మీకు 100-150 రూపీస్కి వచ్చేస్తాయి. సో నేను సింపుల్ యూజ్ ఎలిమెంట్స్, అసలు గ్యాలరీ వాల్ చేయాలంటే అంత పెద్ద కష్టం కూడా కాదు. మన ఇంట్లో ఉన్న ఏ సింపుల్ వాటితో అయినా సరే మనం గ్యాలరీ వాల్ ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఫేస్ మాస్క్ అయితే నేను హోమ్ సెంటర్ నుంచి తీసుకున్నాను. ఇవన్నీ జస్ట్ లోకల్ షాప్స్ లోనే ఎక్కడో తీసుకున్నాను. జస్ట్ ఇందాక చెప్పినట్లు 100-150 రూపీస్ తీసుకున్నాను అంతే. ఇక్కడ ఇది బాలి నుంచి తీసుకున్నాను. ఇక్కడ బీచ్ అని చూపిస్తుంది కదా, అక్కడైతే బీచ్ అయితే ఏం లేదు, మా బెడ్రూమ్ ఉంది. దీని పక్కనే ఒక ముఘల్ వింటేజ్ మిర్రర్, అండ్ ఇది కూడా ఒక డిఐవైయే. మనకి ఈ క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదా క్లాత్, ఆ క్లాత్ ని తీసుకొని కట్ చేసి దానిపైన చిన్న ఎంబ్రాయిడరీ చేశాను. సో ఇది ఒక క్యూట్ చిన్న గ్యాలరీ వాల్. నేను ఇందాక చెప్పినట్లు మనం గ్యాలరీ వాల్ చేయాలంటే పెద్దగా ఇన్వెస్ట్ చేయడం కూడా చేయనవసరం లేదు. మన ఇంట్లో ఉండే సింపుల్ వాటితోనే ఆలోచించి మంచి బ్యూటిఫుల్ గ్యాలరీ వాల్స్ తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం మూవ్ అయితే ఇది మా మాస్టర్ బెడ్రూమ్. నేను ఇందాకే చెప్పాను కదా ఇల్లు కొంచెం స్పేషియస్ గా ఉండదని నాకు కొంచెం కన్సర్న్ అని చెప్పి. ఎస్పెషల్లీ మాస్టర్ బెడ్రూమ్ అయితే కొంచెం కాంపాక్ట్ గా ఉంటది, బట్ చాలా చాలా కోజీగా ఉంటది. కమాన్ వచ్చేసేయండి. సో ఇది మా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. యాక్చువల్గా అయితే వెంటిలేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇనిషియల్గా అయితే అది ఒక కన్సర్న్ లాగా ఉండేది, వెంటిలేషన్ తక్కువ ఉంది అని చెప్పి. బట్ మంచిగా పడుకోవాలంటే ఆ అంబియన్స్ కూడా మంచిగా కోజీ అంబియన్స్ ఉండాలి కదా. సో డార్క్గా ఉన్నా కూడా మంచిగానే కోజీగా అనిపిస్తుంటుంది. సో ఇక్కడికి వస్తే ఇక్కడైతే ఈ వాల్కి ఒక షెల్ఫ్ యాడ్ చేశాను. ఈ షెల్ఫ్ అయితే నేను ఐకియా నుంచి తీసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న మనీ ప్లాంట్ అండ్ దెన్ క్యాండిల్స్ అండ్ ఫోటో ఫ్రేమ్ యాడ్ చేశాను ఇక్కడ. ఇక్కడ ఈ బెడ్ విషయానికి వస్తే యాక్చువల్గా అయితే ఈ బెడ్కి ఒక హిస్టరీనే ఉంది. మేము ఇనిషియల్గా తీసుకున్నప్పుడు నాకు ఈ హెడ్ బోర్డ్ అయితే పాతది వేరేది ఉండింది. ఆ హెడ్ బోర్డ్ నాకు అస్సలు నచ్చలేదు.
సో నేనేం చేశానంటే హెడ్ బోర్డ్ మేము రీసెంట్గా కస్టమైజ్ చేసాం. ఇది ఒక డిఐవై అనొచ్చు. ముందైతే దీనికి వేరే హెడ్ బోర్డ్ ఉండింది. ఆ హెడ్ బోర్డ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. సో బెడ్డే చేంజ్ చేద్దామా అనుకుంటున్నప్పుడు ఎందుకు బెడ్ చేంజ్ చేయడము, హెడ్ బోర్డ్ చేంజ్ చేద్దాము అని చెప్పి మేమేం చేసామంటే కార్పెంటర్ హెల్ప్ తీసుకొని ఈ వుడ్తో, పైన్ వుడ్తో ఒక ఫ్రేమ్ చేపించి ఈ మధ్యలో ఫిల్ చేయడానికి ఇది నవారా అంటారు కదా, నులక అంటారు, మనం మంచాలకి వాడుతుంటారు అల్లడానికి. దాంతో యాక్చువల్గా ఇది పింట్రెస్ట్ లో చూసి ఒకటి ఇన్స్పైర్ అయి నేను ఇది చేశాను. దీనికి మేమే చేత్తో జస్ట్ అల్లాము ఇదంతా. సో నాకైతే ఇది కూడా ఫైనల్ అవుట్కమ్ చాలా బాగా నచ్చింది. దీని గురించి కూడా నన్ను చాలా మంది అడుగుతుంటారు, ఎక్కడ తీసుకున్నాము. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ డిఐ, బట్ నేను కార్పెంటర్ హెల్ప్ తీసుకొని అయితే ఈ ఫ్రేమ్ చేపించాను. దీని పక్కన ఇక్కడ ఒక టాల్ స్నేక్ ప్లాంట్ యాడ్ చేశాను. స్నేక్ ప్లాంట్ తెలుసు కదా, ఒక మంచి ఎయిర్ ప్యూరిఫైయర్. అందుకే మా బెడ్రూమ్ లో ఎప్పుడు ఖచ్చితంగా ఒక స్నేక్ ప్లాంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మూవ్ అయితే ఆ కార్నర్కి వెళ్తే ఆ కార్నర్ లో ఒక ల్యాంప్ పెట్టాను. ఆ పక్కన నేను జై ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టాను. దీని పక్కనే ఇది మా వార్డ్రోబ్స్ అన్నమాట. దీంట్లో నా క్లోత్స్ అండ్ ఇటు పక్క జై క్లోత్స్ ఉంటాయి. ఇది మా డ్రెస్సింగ్. సో ఇది మా కోజీ బెడ్రూమ్ అన్నమాట. దీని పక్కన నుంచి ఇక్కడికి వస్తే ఇది నా వర్క్ డెస్క్ అన్నమాట. ఈ స్పేస్ నేను పెద్దగా ఏం చేయలేదు, ఎందుకంటే నేను ఇందాక చెప్పా కదా ఈ ఏరియా కొంచెం డార్క్ గా ఉంటది, ఈ బెడ్రూమ్ కొంచెం డార్క్ గా ఉంటది అని చెప్పి. సో బేసిక్ గా నేను ఇక్కడ కూర్చోడానికి ప్రిఫర్ చేయను. ఎక్కువ నేను డైనింగ్ టేబుల్ దగ్గర అట్లా కూర్చుంటుంటాను. సో అందుకే దీన్ని సింపుల్ గా పెట్టేశాను. ఇక్కడైతే కొన్ని బుక్స్ అండ్ మనీ ప్లాంట్ అండ్ నా ల్యాప్టాప్, అంతే సింపుల్. సో ఇది మా కోజీ బెడ్రూమ్. ఇక్కడ నుంచి వెళ్తే దీనికి ఆపోజిట్ లో కిచెన్ ఉంటది. అయితే కిచెన్ టూర్ అయితే ఈ రోజు మనం చేయట్లేదు, ఎందుకంటే కిచెన్ ని కొంచెం నేను అప్గ్రేడ్ చేస్తున్నాను. సో లాస్ట్ వీక్ ఐకియాకి వెళ్ళి కొన్ని కిచెన్ కంటైనర్స్ అండ్ అమెజాన్ లో కూడా కొన్ని స్టఫ్ కొన్నాను. సో కిచెన్ అప్గ్రేడింగ్ ప్రాసెస్, నేను కిచెన్ కోసం ఏమేమి కొత్త ఐటమ్స్ కొన్నాను అవన్నీ కూడా నేను కంప్లీట్ వీడియోస్ చేస్తాను. మీలో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మనం షేర్ చేసే ఏ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. అలానే ఈ రోజు మనం చేసిన ఈ హోమ్ టూర్ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. మీ ఫేవరెట్ స్పేస్ ఏది మన ఎంటైర్ హోమ్ లో అనేది కూడా కమెంట్స్ లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.